ప్రైజ్లా దేవునికి మహిమ కలుగును గాక. గనుడు మన రక్షకుడు, శ్రేష్ఠుడు, అతి సుందరుడు, మనోహరుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన వాడు, నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా వందనాలు. బాగున్నారండి? బాగున్నారమ్మా? అందరు బాగున్నారా? దేవుడికి మహిమ కలుగును గాక. మరి 2026 సంవత్సరంలో మరి 7వ నెలలో మరి 28వ తారీఖున మరి ఈ ఉదయకాల సమయంలో మరి మీ అందరినీ కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దయగలిగిన తండ్రి, కృపగలవాడు, నమ్మదగినవాడు మన దేవుడు. మరి ఆ నమ్మదగిన దేవుని సన్నిధిలో మరొకసారి దిన వాగ్దానమును, ఈరోజు వాగ్దానమును మనం ధ్యానం చేద్దాము. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనం. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్ల కాలవల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప పంట నీడ వలె ఉండును. బి పాట అండి. చూడండి, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండెను. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. మరొకసారి యెషయా గ్రంథం 32 వచనం. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. అలసట ఏంటి? అలసట పుట్టించు దేశాన్న గొప్ప బండ నీడగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. బండ క్రీస్తు, బండ క్రీస్తు. మరి ఆ క్రీస్తే అలసట పుట్టించిన దేశమున ఆ బండని క్రీస్తే నీడగా ఉన్నాడు. అలసట పొందిన, అలసిపోయినా, సలసిపోయినా, ఇక ఏ ఆధారము లేదు, ఏ కండ లేదు, ఇక ఏ ఆధారము లేదు, ఇంకా అయిపోయింది నా పని అనుకునే సమయానంట అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండెను. అలసట పుట్టించు దేశాన అంటే ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధ, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ సమస్య, ఇరుగువారా, పొరుగువారా, బంధువుల, స్నేహితుల, కానివారా, అయినవారా, లేకపోతే నీ బలహీనతల, లేకపోతే మానలేనటువంటి పాపమా, లేకపోతే మరి తీర్చలేని అప్పుల, మరి కుదరని రోగమా, ఏది అయినా సరే అలసట పుట్టించిందా? అలసిపోయావా? భర్త వల్ల అలసిపోయావా? భార్య వల్ల అలసిపోయావా? బిడ్డల వల్ల అలసిపోయావా? ఇక్కడ అదే మాట, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలె ఉండును. దేవునికి మహిమ కలుగునగాక. ఇక చిన్న వృత్తాంతాన్ని మనం చూసుకున్నామండి. ఎవరికి అలసట పుట్టింది? ఆ అలసట చెందినటువంటి ఆ దేశం మీద ఆ బండ అనే క్రీస్తు అండగా ఉన్నది అంటే మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. గొప్ప బండ నీడ వలె ఉండెను. ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. చూడండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావం రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో అయిపోయింది. తనకు కలిగినదంతా వేయము చేసుకొని మరి ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రం మాత్రమే ముట్టినా బాగుపడుతుంది అనుకొని జనసమూహములో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. ఇక్కడ ఒక గొప్ప శ్రేష్టమైన విషయాన్ని నేను మీ మధ్యకు తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ యేసుని గురించి విని
దేవునికి మహిమ కలుగును గాక. ఆమె 12 సంవత్సరాలను బట్టి వినలేదు, కానీ ఇప్పుడు విన్నదే. యేసు ప్రభుని గురించి విన్నదే. ఆయన గురించి విని, ఇక్కడ రాయబడిందిగా, ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలనుకుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అలసిపోయింది, నష్టపోయింది, తనకు ఉన్నదంతా అయిపరుచుకుంది, తను చాలా అలసట వచ్చేసింది. ఇక సంపాదించిందంతా అయిపోయింది. ఇక నీ అన్న వారందరూ కూడా ఇక సైడ్ అయిపోయారు, పక్కకి వెళ్ళిపోయారు. ఇంకా ఆమె రోగంతో అలసిపోయిందండి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రంగా చెప్పాలంటే మనకు తెలుసు, ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత అన్నీ ఉంటేనేనండి బెల్లం మీద ఈగలు ఉన్నట్లుగా బంధువులు, ఏమీ లేకపోతే ఎవరు కూడా నా అన్నవారు నీ అన్నవారు ఎవరు దరికి చేరరు. ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె యేసుని గురించి విని ఎంతమంది ఎంతలేదండి. యేసుని గురించి సృష్టిలో బూది గంధముల వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉంది. ప్రతి మరి పాకల మీదే కానీ, రేకుల షెడ్ల మీదే కానీ, డాబాల మీదే కానీ పెద్ద పెద్ద మందిరాలు కట్టించి దేవుని సన్నిధిని మరి ఎంతోమంది దైవ సేవకులు మరి బాగా ఊదుతూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. టీవీల్లో, రేడియోల్లో, మరి ఫోనుల్లో వారు వారు కలిగిందంతా కూడా సువార్తకే భయపరుస్తూనే ఉన్నారు. దైవజనులు నిద్రాహారాలు మాని సువార్త ప్రకటిస్తూనే ఉన్నారు. ఎంతమంది చెవులను పడుతుంది, ఎంతమంది వింటున్నారు. రోగులుగా ఎంతోమంది హైపరుచుకొని ఈ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, తనకున్నదంతా ఆస్తి అంతా అవజేసుకొని ఏమీ లేని రిక్తురాలుగా ఉట్టి చేతులతో, ఏమీ లేదు, అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, ఇంకా చావే శరణ్యం అన్న స్థితిలో యేసుని గురించి విందే. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ ఉన్నా యేసుని గురించి వింటున్నారు. అన్నీ ఉన్నాయి, ఆరోగ్యము, డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం ఉంది, మరి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. మరి యేసుని గురించి వింటున్నారు, కానీ నష్టపోతున్నారు, బలహీనపడిపోతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు, అప్పుల పాలైపోతున్నారు, మరి నిందల పాలైపోతున్నారు, అవమానాలు భరిస్తున్నారు. కానీ యేసుని గురించి మాత్రము వింటున్నారు, కానీ ఆయన సన్నిధికి రావట్లా. ఆయన్ని దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగులో మాత్రం ఆయన వస్త్రపు చెంగు ముడితేనే చాలు అనుకుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసం చూడండి. యేసుని గురించి ఏమిందామా? గొప్పవాడు, శక్తివంతుడు, బలవంతుడు. ఆయన నోటి ఉమ్ములో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన చూపులో స్వస్థత, ఆయన స్పర్శలో స్వస్థత, ఆయన నిలువెల్లా స్వస్థత అని ఆయన గురించి విన్నదే. కాబట్టి ఇక్కడ రాయబడి యేసుని గురించి విని నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టినా బాగుపడుతున్నాను అనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని తిప్పలన్నా పడతారు కానండి ఏసై పాదాల దగ్గరికి రారు. ఎన్ని నిందలన్నా పడతారు కానీ ఏసై దగ్గరికి రారు. ఎన్ని అప్పులన్నా చేస్తారు కానీ దేవుడి దగ్గరికి రారు. ఎన్ని సమస్యలన్నా ఎన్ని సమస్యలన్నా కానీ ఉంటాయి, కానీ మరి సమస్యల నుంచి తప్పించి దేవుడు ఉన్నాడు అని చెప్పి ఆయన పాదాల దగ్గరికి మాత్రము రారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ ఉదయకాల సమయం అందు నువ్వు ఏ సమస్యలో ఉన్నావు? జీవం కలిగిన దేవుడండి. ఇక్కడ రక్తస్రావ రోగి 12 సంవత్సరములు, ఒక్క సంవత్సరం కాదు 12 సంవత్సరములు బట్టి ఆమె మహాయాతన. రక్తస్రావ రోగి అంటే మనకు తెలుసు ఎంత భయంకరమో, ఎంత బాధో, ఎంత సమస్యో. 12 సంవత్సరములు బట్టి ఆమె బాధపడుతుందండి. తనకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. ఇరుగు పొరుగు వారు నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాయబడి ఉంది కదా, యేసుని గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకొని ఆ జనసమూహములు ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టిన వెంటనే ఆమె రక్తదారులు కట్టిన గనుక తన శరీరములో నా బాధ నివారణైందని గ్రహించింది. ఏ విశ్వాసం అండి, ఎంత విశ్వాసం అండి. అసలు ముట్టంగానే ఆమె రక్తధార కట్టినని ఆమె గ్రహించిందండి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఆమె ఎంత
విశ్వాసం. అందుకని విశ్వాసంలో మనం ఐశ్వర్యవంతులమై ఉండాలి. అసలు నిరీక్షణకే పరిశుద్ధ గ్రంథము లేదు. నిరీక్షణకే ఆధారము లేనప్పుడు అబ్రహాము కనులెత్తి ఆకాశము తట్టు చూసినప్పుడు ఆకాశము నుంచి దేవుని స్వరం విన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నిరీక్షణకే ఒక ఆధారం లేదు. అసలు ఆధారం లేదు. ఏం ఆధారం ఉంది? ఆయన మాట్లాడితేనే దేవునికి మహిమ కలుగునుగాక. ఇవాళ ఇంత పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్కు. ఈ గ్రంథము నిండా దేవుని మాట. ఈ గ్రంథము దేవుని వాక్కు. ఈరోజు మనకి గ్రంథం ఉంది. ఈ పరిశుద్ధమైన గ్రంథం ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె చూడండి ఎంత విశ్వాసముతో, ఎంత విశ్వాసంలో ఐశ్వర్యవంతురాలయ్యింది. ఆమె అంత పోగొట్టుకుని ఉండొచ్చేమో కానీ ఆమె విశ్వాసములో ఎంత ఐశ్వర్యవంతురాలుగా వచ్చి ఆయన వస్త్రం చెంగు మాత్రమే ముట్టింది. ఆమె రక్తధార కట్టిందని ఆమె గ్రహించగలిగింది. దేవుని నామనికే మహిమ కలుగునుగాక. చూడండి ఇక్కడ మరొక మాట. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని, తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని, తనలో నుండి ప్రభావము బయలువెళ్ళినని దేవుని నామనికే మహిమ కలుగునుగాక. ఏ ప్రభావము? ఏ ప్రభావము? దేవునిలో నుండి ప్రభావము. ఆయనలో ఉండే శక్తి, ఆయనలో ఉన్న శక్తి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆయన నిలువెల్ల పరిశుద్ధుడండి, పాపరహితుడండి. ఆయన ఏ పాపం లేకుండా పుట్టినవాడండి, పరిశుద్ధుడండి, తండ్రి కుమారుడండి. ఆయన పాపరహితుడు, ఆయన నిలువెల్లా స్వస్థతే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన ఆయన తాగితే చాలు స్వస్థతే. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆమె విశ్వాసముతో ఆమె వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది, స్వస్థత పొంది. ఎవరు నన్ను తాకింది, ఎవరు నన్ను ముట్టింది అని ప్రభువారు అడుగుతున్నప్పుడు ఆమె చూడండి ఇక్కడ ఆయన శిష్యులు మరి జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిందేమని అడుగుచున్నావా అనిది. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనమలనని ఆయన చుట్టూ చూచిన అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలిపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పును. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నీ స్వస్థపరచెను, సమాధానము కలదానవై పొమ్ము, నీ బాధ నివారణ ఆయన నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెకు చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెకు దేవుడు చేసిన కార్యము ఆమె వెళ్ళిపోవాలనుకుంది, కానీ ఈ ప్రభావము వెళ్ళిందని ప్రభువారు గ్రహించి ఆమె అలా వెళ్ళటం దేవుని చిత్తం కాదు. ఆయనకి మహిమ రావాలి, ఘనత కలగాలి, సాక్షిగా నిలబడాలి. ఆయన చేసిన మేలు అనేక మందికి ఆ సాక్షిగా వివరించాలి. అంటే చూడండి, అనేక మంది ఆయన మీద పడుతున్నారు, రాసుకుంటున్నారు, పూసుకుంటా వెళుతున్నారు, వస్తున్నారు. కానీ ఎవరికి రానటువంటి స్వస్థత ఆమెకి ఎందుకు వచ్చింది? అందరూ ఒక ఆలోచనలో ఉన్నారు, ఆమె ఒక ఆలోచనలో ఉంది. అందరూ ఒక సామాన్యముగా వ్యంచారు, కానీ ఆమె మాత్రము ఆయన గొప్ప స్వస్థత ఆయనలో ఉంది. విశ్వాసముతో ఏమైతే విన్నదో ఆ విన్న మాటల యందు లక్ష్యం ఉంచి ఆయన గొప్పవాడు, ఆయన శక్తివంతుడు, ఆ బలవంతుడు, ఆయన వైద్యుడు, రోగులకే వైద్యుడు. విన్న మాటల యందు లక్ష్యం ఉంచింది. అదే విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతం చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె వెళ్ళటం ఆయన చిత్తం కాదు. అందుకని అక్కడ నన్ను ముట్టింది ఎవరు అని సాక్ష్యం చెప్పించాడండి. అందరికి తెలిసినట్లుగా, అందరు వినినట్లుగా. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానము కలదాని పొమ్ము, నీ బాధ నివారణ అయిన నీకు స్వస్థత కలుగునుగా. కానీ ఆమెతో చెప్పాను, నీ బాధ నివారణ అయింది కదా, నీ స్వస్థత కలిగింది కదా, సమాధానము కలదానపై వెళ్ళమ్మా అని చెప్పి ఆమెతో చెప్పి పంపించాడండి. అందుకని ఇక్కడ అలసట పొందిన
32 యెషయా గ్రంథము 2వ వచనమండి. అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండేది మన వాగ్దానం. ఈరోజు వాగ్దానం. అలసట చెందావా? బాధలో ఉన్నావా? ఇరుకులో ఉన్న 12 సంవత్సరాలను బట్టి యాతన పడిన స్త్రీయే విశ్వాసముతో ఆయన ముట్టినప్పుడు ఆమె అలసట అంతా తీర్చబడింది. ఆమె అలసట అంతా తీర్చబడిందండి. ఆమె అలసట పోయిందండి. ఆమె ఎంతో బాధ, ఇరుకు, ఇబ్బంది, ఎన్నో నిందలు, అవమానాలు, ఎంతమంది విసరించుకున్నారు, అసహించుకున్నారు. కానీ ఆమె మాత్రం ఒకటే విశ్వాసంతో విందంతే. వినుట వలన విశ్వాసం కలుగును. ఆ వింది ఆ విశ్వాసముతో వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది, స్వస్థత పొందుకుంది. రహస్యం వెళ్ళిపోదాం అనుకుంది. కానీ జీవం కలిగిన దేవుడు ఎవరు నన్ను ముట్టింది అని అన్నంగానే ఆమె నన్ను ఎవరు గుర్తించరేమో అనుకుంది. కానీ ఆయన గుర్తించాడు. అమ్మా, నువ్వు స్వస్థత పొంది మరి సమాధానము కలదానమై వెళ్ళు కుమారి అని పిలిచాడు. దేవుని నామనికి మహిమ కలుగును. వివాహమైన శ్రీమతి అంటారు. ఆమెను కుమారి అని పిలిచాడు దేవుడు. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. అలసట పుట్టించు దేశాన గొప్ప బండ నీడవలే ఉండేది. అలసట పుట్టించు ఆమె అలసట చెందిందంటే గొప్ప బండ నీడవలే ఉండేది. బండని క్రీస్తు ఆయనకి నీడనిచ్చాడు, ఆమెకి నీడనిచ్చాడు, ఆమెకు సమాధానం ఇచ్చాడు, ఆమెకు నెమ్మది ఇచ్చాడు. అలసిపోయింది, కుంగిపోయింది, కూలిపోయింది, నలిగిపోయింది. ఆమెకు జీవం కలిగిన దేవుడు బండవలే నీడై ఉన్నాడండి. బండైన క్రీస్తే ఆమెకు నీడగా నిలబడ్డాడు, స్వస్థతనిచ్చాడు, సమాధానము కలదానమై వెళ్ళమ్మా అని వాగ్దానం ఇచ్చాడండి. ఈరోజు మన వాగ్దానము, నువ్వే సమస్యలో ఉండ ఆయన పాదల దగ్గరకు రాగలిగితే, ఆయన ముట్టుకోగలిగితే, ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు మరి దేవుని గురించి నువ్వు వింటూనే ఉన్నావు. మరి యేసయ్య గురించి ఎన్నో విషయాలు మనం వింటూనే ఉన్నాము. మనకున్న ప్రతి సమస్యలు ఆ విశ్వాసముతో ఆయన అడగగలిగితే, ఆయన దగ్గరికి చేరగలిగితే, ఆయన మీద మనము ఆశ పెట్టుకోగలిగితే, దేవుడు ఖచ్చితంగా ఆయన బండని క్రీస్తు, ఆ క్రీస్తుని బండ మనకు నీడగా ఉంచాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, నీ నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, నీకే ఘనత కలుగును గాక. అయ్యా, ఈ ఉదయకాల సమయమందు ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, నీకు వందనాలు. అలసట చెందిన దేశం మీద ఇదిగో బండ అన్ని క్రీస్తే నీడగా అండగా ఉన్నాడని మాతో మాట్లాడావు ప్రభా. అవునయ్యా, అలసిపోయింది. 12 సంవత్సరాలు తనకున్నదంతా వేయపరచుకుంది నాయన. అనేక ప్రాంతాలకు తిరిగింది, వైద్యులు ఖర్చు పెట్టుకుంది ప్రభా. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. తన కష్టార్జితం అంతా చేసుకుంది ప్రభా. కానీ నేను గురించిన వార్త విన్నది నాయన. విన్న వెంటనే విశ్వాసంతో వచ్చి నీ వస్త్రపు చెంగును ముట్టిందయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక. ఎన్నో స్వార్థలు వింటున్నా కానీ నీ పాదాల దగ్గరికి రానటువంటి బిడ్డలు ఎందరైతే ఉన్నారో ప్రభా, అయ్యా, ఈ వాగ్దానంతో మీరు మాట్లాడండి. ఈ వాగ్దానంతో మాట్లాడండి. అలసట పొందిన దేశం మీద ఇదిగో అయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభునైనా. అయ్యా, క్రీస్తుని బండ నీడగా ఉండేను. అయ్యా, నీకు వందనాలు. వాగ్దానం ఇచ్చిన దేవుడవు నాయన, గొప్పవాడవు నాయన. మాట మర్చిపోయే దేవుడు, మాట ఇచ్చి మర్చిపోయే దేవుడవు కాదనైనా. అలసిన వారికి తండ్రి, సొమ్మసిల్లిన వారికి నాయన, అయ్యా నలిగిన వారిని ఉజ్జీవింపజేసే దేవుడవు ప్రభా. విరిగి నలిగిన వారిని ప్రభా ఉజ్జీవింపజేసే దేవుడవు తండ్రి. పరిశుద్ధాత్ముడా, నీ కుమార్తెని ఉజ్జీవింపజేశారయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభా నాయన అయ్యా అలసిపోయి ఉన్నారు, నేను కుంగిపోయి ఉన్నారు, నా తండ్రి బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, రొప్పులతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు తండ్రి. మాననటువంటి గాయాల చేత ఎంతమంది నలిగిపోతున్నారో ప్రభా. అయ్యా నీకు వందనాలు. అలసిపోయిన దేశం మీద బండని క్రీస్తే నీడగా ఉండి నన్ను మా రాయబడి ఉంది కదయ్యా. పరిశుద్ధాత్ముడా, ఆ బిడ్డకి తండ్రి నాయన నీడగా ఉన్నావయ్యా. కుమారి, సమాధానము కలదానవై, సంపూర్ణ స్వస్థత కలదానవై అన్నావు ప్రభా. పరిశుద్ధాత్ముడానికి వందనాలు. ఎందరైతే వాగ్దానము చేత మా ప్రభనైనా అయ్యా ఈ దినమంతా ఈ విశేషమైన కృపచేత బలపరచబడలాగన కృప చూపించమని
ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. కృపగల దేవా, దయగలిగిన తండ్రి నాయన, నా దేశాన్ని దర్శించండి నైనా, దేశాన్ని దర్శించండి. 29 రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. దైవ జ్ఞానము చేత నింపండి తండ్రి నాయకులను అయ్యా. తండ్రి నీకును ప్రజలకు మధ్య అయ్యా, నీ గాయాలలో స్వస్థత ఉందని అయ్యా, నా తండ్రి వస్త్ర చెంగులు స్వస్థత ఉందని, నీ నోటి ఉమ్ముల స్వస్థత ఉందని, నీ కంటి చూపుల స్వస్థత ఉందని, నీ కాలు దుమ్ముల స్వస్థత ఉందని ప్రభాని గుర్తించి గుర్తెరిగిన ఆయన రక్తస్రావ రోగి విని విశ్వాసంతో వచ్చి ముట్టినప్పుడు ప్రభా గొప్ప స్వస్థతని ఇచ్చావు నాయన. సమాధానంతో వెళ్ళి రమ్మని సెలవిచ్చావయ్యా. అయ్యా, ఎంతమంది అయితే ప్రభా వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారందరూ కూడా నేను ఆశ్రయించడానికి నాయన అయ్యా తండ్రి, బండనే నీవు నీడగా ఉండటానికి ప్రభని ఇష్టపడుతున్నాను ఆ దేవా. అయ్యా, అనేక మంది నాయన ఏ బాధలో ఎవరున్నా సరే నేను ఆశ్రయించడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ బంగారు పాదముల దగ్గర పరిగెత్తుకొచ్చే ప్రభ అయ్యా, నీ పాదములు పట్టుకొని నీ దగ్గర మేలులు పొందుకునే వారిగా నా తండ్రి ఆత్మ జ్ఞానము నాయన, ఆత్మకు జ్ఞానమును అందించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వచ్చిన మట్టిని ప్రభ నా ప్రార్థన తులసిపచ్చగా నీ బంగారు పాదముల చెంత ముద్రించుకొని నీ కృపని విడుదల చేసి ఈ దినవంతి విశేషమైన కృప చేత, ఈ వాగ్దానం చేత బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని అయ్యా, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ నా వందనాలు. దేవుడు